ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మనము పండుగలలో ముఖ్యమైనది మొట్టమొదటిది ఆషాఢమాసంలో వచ్చు ఏకాదశి. అందరికీ తెలిసిన విషయం. ఈ విషయం మనకు ప్రతి సంవత్సరం కూడాను 24 ఏకాదశులు ఉంటాయి. ఈ ఏకాదశులలో ముఖ్యమైనది ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీనిని చాలామంది తొలి ఏకాదశిగా పిలుస్తారు, శయన ఏకాదశి అంటారు, లేదా హరివాసరం అని కూడా పిలుస్తారు. ఊర్లలో అయితే పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఇది శ్రీ మహావిష్ణువు క్షీరసాగరములో శేషదల్పం మీద శయనిస్తాడట. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని, అనగా ఇప్పుడు ఈ స్వామివారు ఆషాఢ ఏకాదశి నిద్రించి మరలా 4 నెలల తర్వాత ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం తర్వాత 4 నెలల తర్వాత చాతుర్మాస దీక్షలు అంటారు కదా. ఈ చాతుర్మాస్యల దీక్షల తదనంతరం శ్రీ మహావిష్ణువు కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఉత్తరాయణం కంటే మనకు దక్షిణాయనంలో పండుగలు చాలా ఎక్కువ అండి. అందరూ ఉత్తరాయణం మంచిది అంటారు, కానీ మనకు ఉత్తరాయణంలో పండుగలు చాలా తక్కువగా ఉంటాయి. దక్షిణాయనం వచ్చేసరికి వచ్చే పండుగలు మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. ఏకాదశి అయిపోగానే గురు పౌర్ణమి అయిపోగానే వినాయక చవితి, తర్వాత నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు, తర్వాత కార్తీక మాసం. ఇలా ఒకటి కాదంటే వ్రతాలు ఆచరించడానికి ముఖ్యమైన సంవత్సరం అంతా కూడాను దక్షిణాయనం. అందుకే అంటారు పెద్దలు, ఏమంటారు, అయ్యా మీరు ఏదైనా పూజలు ఫలించాలి అంటే దక్షిణాయనంలో చేయండి. మరి ఉపనయనాలు ఇవన్నీ కూడా చేస్తారు కదా అండి. ఉపనయనాలు ఉత్తరాయణంలో చేస్తారు, కానీ శక్తివంతమైన మాసమంతా కూడాను కేవలం ఈ 6 నెలలు దక్షిణాయనం అంతా కూడాను విశేషముగా శక్తిని అనుగుణంగా ఉంటుంది. ఎవరైతే ఈ ఏకాదశి నియమాలు పాటిస్తూ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు చేరుతారని ఏకాదశి పురాణం చెబుతూ ఉంది. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు ఈ 4 నెలల పాటు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉంటారని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ 4 మాసములు అయిపోయిన తర్వాత కార్తీక పౌర్ణమి రోజున తిరిగి వస్తాడని పురాణ గాథ. ఇతపూర్వం చెప్పిన విధముగా ఉత్తరాయణంలో కంటే వచ్చు పండుగలు దక్షిణాయనములో విశేషం. పైగా రోగబాధలు కూడా దక్షిణాయనంలో ఎక్కువ. విశేషమైన వాతావరణంలో మార్పులు ఉంటాయి, నీటిలో మార్పులు ఉంటాయి, గాలిలో మార్పులు ఉంటాయి. ఎప్పుడైతే వర్ష ఋతువు ప్రారంభమవుతుందో మనకు ఆరోగ్యస్థితి, గ్రీష్మ ఋతువు పూర్తయిపోతుంది, వర్ష ఋతువు ప్రారంభమవుతుంది అనగానే మీరు చూస్తూనే ఉంటారు, విపరీతమైన జ్వరాలు, ఆరోగ్య సంబంధించిన బాధలు ఎక్కువగా అయిపోయి మనం దీక్షలు కాదుగా కనీసం స్వామి స్మరణ చేయడానికి కూడా శక్తి లేనంత విధంగా తయారవుతాం. అంటే ఏమిటి, స్వామికి మనకు దూరం చేయడానికి వాతావరణం కూడా రెడీగా ఉంటుందండి. మనకు ఫోన్లే అక్కర్లేదు. ఫోన్లో కూర్చున్నాం కదా, వెంటనే ఫోన్ వస్తుంది, పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం, అవసరం లేదండి. వాతావరణం కూడా మనను స్వామి దగ్గరకు చేర్చకుండా సిద్ధముగా ఉంటుంది. అంటే అన్ని విధాలా మనను భ్రష్టత్వం పట్టడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఈ 4 నెలల పాటు ఎవరైతే దీక్షగా వ్రతాలను చేస్తారో, అంటే ఏమిటి, ఆషాఢ మాసంలో వచ్చు ఏకాదశి, పౌర్ణమి, మళ్ళా తర్వాత శ్రావణ మాస నోములు, శ్రావణ వరలక్ష్మి వ్రతాలు, అంటే మహావిష్ణువుకు సంబంధించినవి ఇవన్నీ కదా. శ్రావణ మాసం, భాద్రపద మాసంలో వచ్చు విఘ్నేశ్వరుడు, ఆశ్వీజ మాసంలో వచ్చు స్వామివార్లు, అమ్మవార్లు, అంతేకాకుండా దీపావళి, అంతేకాకుండా కార్తీక మాసంలో వచ్చు వ్రతాలన్నీ కూడాను ఎవరు ఆచరించకుండా, ఎవరు శరీరమును ఇబ్బంది పెట్టకుండా ఆనందంగా ఉండాలి అనుకుంటారో వారు ఆ స్వామి వద్దకు చేరలేరు. లేదండి మేము శరీరాన్ని కష్టపెట్టైనా పర్వాలేదు అన్నవారు మాత్రమే స్వామి వద్దకు చేరుతారని ప్రతీక. ఈ ఆషాఢ తొలి ఏకాదశి రోజున ఎంతో విశేషమని చెప్పాం కదా. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను విష్ణునామస్మరణ చేయండి. విష్ణునామస్మరణము కంటే ఇంకొకటి ఏదీ పెద్దది కాదు.
మనం చేసే ఉద్యోగమే కానీ, వృత్తే కానీ, ఇంకోటి ఏదైనా కానివ్వండి, మనం పూర్తిగా జాబులు మానేసి ఇంట్లో కూర్చొని వ్రతాలు చేయవలసిన అవసరం లేదు. మీకు ఉన్న సమయంలోనే స్వామి స్మరణ చేయండి, స్వామిని భక్తిగా ఆరాధన చేయండి. అవకాశం ఉంటే దేవాలయం వెళ్ళి కాస్త తులసో, పువ్వులో, పళ్ళు, కొబ్బరికాయ స్వామికి ఇచ్చి మీరు మీ గోత్రనామములతో స్వామి వారికి చెప్పి, పరమేశ్వర నారాయణ నేను భక్తితో నిన్ను సమర్పిస్తున్నాను, నన్ను మీకు సమర్పిస్తున్నాను అని చెప్పి దీక్షగా వ్రతమును చేయండి. అవకాశం ఉన్నవారు ఉపవాస దీక్షలు చేయండి, అవకాశం లేని వారు ఉపవాసం లాంటిదైనా చేయండి కనీసం. ఎందుకంటే ఆరోగ్యపరంగా కూడాను ఈ ఆషాఢ ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవారు దీక్ష చేయండి. అంటే ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, చాలామంది చెబుతారు పెద్దలు, మా అమ్మగారు చెప్పేవారు, ఏకాదశి ఉపవాసం ఉండి పేలాల పిండి తెచ్చుకొని తినేవారు. అంటే పేలాల పిండిలో ఎంతో శక్తి ఉంటుంది, దానిలో ఈ వాతావరణానికి తగ్గట్టుగా వేడి ఉంటుంది, తద్వారా అది నియమాలకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. బయట దొరుకుతుంది కదా, కనీసం లేదు అది దొరకలేదండి, కనీసం పళ్ళు తెచ్చుకోండి, పళ్ళు తినండి, స్వామిని స్మరణ మాత్రం మారబకండి. నారాయణ 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 నారాయణ. ఎవరైతే ఈ నారాయణ మంత్రం జపిస్తారో, జపించి ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజు పార్వణ చేసి మరలా స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామికి నమస్కారం చేసి అక్కడ దేవాలయంలో అర్చన చేసిన స్వామివారి తీర్థ ప్రసాదములు పుచ్చుకొని ఉపవాస దీక్షను పూర్తి చేస్తారు పురాణములు. ఒకప్పుడు, ఇప్పుడు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. ఏకాదశి వచ్చిందంటే చాలు కనీసం ఒక మంచినీటి చుక్క కూడా పుచ్చుకోలేరు. కానీ అలా మనం చేయలేం కదండి అంటే అవసరం లేదు, అంత దీక్ష వల్ల చేయవలసిన అవసరం లేదు. కనీసం మీకు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి ప్రకారమైన దీక్ష చేయండి. ఎందుకంటే కొందరికి శరీరం తినలేకపోతే ఉండలేరు, తాగలేకపోతే ఉండలేరు, పర్వాలేదు, స్వామి అలా ఏమనుకోడు. మీరు ఎలా శక్తి ఉంటే అలాగే దీక్ష చేయండి, స్వామి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఒకానొకప్పుడు ఏకాదశి తిథి ఎలా వచ్చిందయ్యా అని అంటే, కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరముతో దేవతలను, ఋషులను హింసించడం మొదలుపెట్టాడు. మామూలు హింస కాదండి, దేవతలంతా కూడా బాధపడుతూ ఉన్నారు. ఏమిట్రా ఈ కర్మ, వీడు మనకి బ్రహ్మదేవుడేమో ఇంతటి శక్తి ఇచ్చాడు, వీడేమో మనకు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కదా అని చెప్పాడట. శ్రీ మహావిష్ణువు అతనితో 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు. శ్రీ మహావిష్ణువు కూడా అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడట. తీసుకుంటూ ఉండగా శ్రీ మహావిష్ణువు శరీరం నుండి ఒక కన్య ఆవిర్భవించిందట. ఆ కన్య ఆ రాక్షసుణ్ణి అంతం చేసింది. ఎప్పుడైతే ఈ రాక్షసుడిని సంహారం చేసిందో ఆ కన్య వెంటనే శ్రీ మహావిష్ణువు ఆనందించాడట. అమ్మా, నీకు ఏం వరం కావాలో కోరుకోము అని అడగ్గా ఆ కన్య, స్వామి నాకు నీ వాళ్ళని భక్తి కావాలి, భక్తులంతా కూడాను నన్ను ఆరాధన చేసే విధంగా ఉండాలి, నన్ను నీ భక్తురాలుగా పిలవాలి, అంటే విష్ణుప్రియలాగా పిలవాలి అందరూ కూడా, భక్తులంతా కూడాను, పైగా నన్ను స్మరణ చేస్తే చాలు వారికి పుణ్యం రావాలి స్వామి అని కోరుకున్నదట. ఆ విష్ణుప్రియనే ఏకాదశిలాగా ఇప్పుడు మనం పిలువబడుతూ ఉన్నాము. ఈ ఏకాదశి ఎవరైతే వ్రతాలను చేస్తారో వారు కూడా విష్ణుప్రియ వలె, అంటే ఏకాదశి అంటే చెప్పాం కదా, విష్ణుప్రియ వలె మనము కూడా సాక్షాత్తు మహావిష్ణువు వద్దకు మనం చేరుతామని పురాణాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఏకాదశి వ్రతం నాటి నుండి సాధువులు, భక్తులు ఇంతపూర్వం చెప్పిన విధంగా సాక్షాత్తు ఈ 4 మాసములు మనకు ఆశ్రమాలలో ఉండే సాధువులే కానీ, లేకపోతే పరమాచార్య సంబంధించిన పరంపరలో ఉన్నవారే కానీ, ఎవరైనా కానీ చాతుర్మాస దీక్షలు అంటే చాలు వారు ఎంతో కఠోర దీక్షతో చేసి వ్రతాలను చేస్తూ ఉంటారు. అందుకే వారు ఎప్పుడు పిలిచినా ఏం మాట్లాడినా సరే నారాయణ 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 అని అంటూ ఉంటారు. ఈ ఏకాదశి దీక్ష విశేషముగా చేసిన వారు అంబరీషుడు ఉన్నాడు, మంధాత ఉన్నారు, తదితర ఎంతోమంది ఈ శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన ఏకాదశిని చేసి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే చేరారని చెప్పి పురాణాలు చెబుతూ ఉన్నాయి. మళ్ళీ పురాణాలు చెప్పినట్టుగా చాలామంది మనము లెక్కకు మించని ఎందరో ఉన్నారండి, స్వామి నామస్మరణ చేస్తూ స్వామిలో ఐక్యమై ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఈ ఆషాఢ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువునే చేరుకుంటామా, శ్రీ మహావిష్ణువు మాత్రమే అనుగ్రహం ఉంటుందా అంటే కాదండి.
ఎవరైతే ఈ ఆషాఢ ఏకాదశి నాడు పేలాల పిండి ఇతపూర్వం చెప్పాను, పేలాల పిండి తెచ్చుకొని మరీ తింటారు. ఈ పేలాలు ఎవరైతే తింటారో వారికి పితృదోషాలు కూడా తొలగిపోతాయి. పితృదేవత అనుగ్రహం కూడా సంపూర్ణముగా ఉంటుంది. అందరూ అంటూ ఉంటారు, అయ్యా నాకు పితృదోషం ఉందండి, పితృదోషం ఉందండి అని. మరి పితృదోషం ఉన్నవారు కూడాను ఈ ఆషాఢ మాసం ఏకాదశి ఉండి మీ పితృదేవతలకు నమస్కారం చేసి, ఇట్లా పితృదేవతలకు మరియు శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన రోజు కాబట్టి ఈ ఆషాఢ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉంటూ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును అందరూ కూడా ఆరాధన చేయండి. భక్తితో ఆరాధన చేయండి, శక్తితో ఆరాధన చేయండి. ఎంతవరకు మీకు శక్తి ఉన్నదో అంతవరకు మాత్రమే ఉపవాసం ఉండండి. అవకాశం ఉంటే ఏకాదశంతా ఉపవాసం ఉండి ద్వాదశి పారవణ చేసి స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా పొంది లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందవచ్చును. ఎందుకంటే స్వామివారి అనుగ్రహం ఉన్నది అంటే లక్ష్మీ అనుగ్రహం ఉన్నట్టే కదా. ఎందుకంటే అయ్య మాట వింటే ఇంకా అమ్మ చెప్పక్కర్లే, ఖచ్చితంగా ఆమె మనకు ఖచ్చితంగా ఎవరికి ఏదైతే కామ్యములు కావాలో ఆ కామ్యములను తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. ఎలా, నా భర్తను వీడు ఉదయం లేచినప్పటి నుండి నా భర్త నామస్మరణ చేస్తూ ఉన్నాడు రా, నారాయణ నారాయణ నారాయణ, కూర్చుంటే నారాయణ, నిల్చుంటే నారాయణ, తింటే నారాయణ, పడుకుంటే నారాయణ, నారాయణ మంత్రం జపించాడు రా, వీడికి ఏం కావాలో చూద్దామని చెప్పి అమ్మ ఓరకంటితో ఒక్కసారి అలా చూస్తే చాలు కదా, మన కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను అవకాశం ఉంటే ఏకాదశి ఉపవాసం చేసి స్వామివారి సాహిత్యం పొందండి. అందరూ కూడా ఆ మహావిష్ణువు ఆరాధన వలన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలుతూగుతారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మనం కూడా ఏకాదశి ఉపవాసం చేద్దాము. అందరం కూడా ఆనందంగా ఉండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుదాము. మంగళం మహత్. స్వస్తి.